రోజున జరిగినటువంటి టాస్క్‌లో భాగంగా టాయ్స్ అండ్ బాల్స్ విషయంలో చూసినట్లయితే రాథోడ్ చేసినటువంటి పనికి అసలకి చాలా ఫులిష్ పని చేశారని కూడా భావించవచ్చనమాట. ఎందుకంటే అక్కడ రీతునే చాలా అన్‌ఫెయిర్ గేమ్ ఆడుతుందనమాట. కానీ రీతు అన్‌ఫెయిర్ గేమ్ ఆడితే ఆమె ఓడిపోతుందని రాథోడేదో త్యాగం చేయాలని ఆ బాల్స్ మొత్తం ఆమెకి ఇచ్చేస్తారనమాట. చూస్తున్నటువంటి ప్రేక్షకులు కానీ, అక్కడ ఉన్నటువంటి సంచాలకులు కానీ, అక్కడ ఉన్నటువంటి మిగతా కామన్ మ్యాన్స్ కానీ అవాక్కయితారనమాట. అసలకి చలనం లేకుండా రాథోడు గేమ్‌ని మొత్తాన్ని స్పాయిల్ చేశాడనమాట. గేమ్‌ని చాలా బాగా ఆడేటువంటి గేమ్‌ని, ఎవరైనా జెన్యూన్‌గా ఆడవలసినటువంటి గేమ్‌ని చాలా ఏదైతే తన టాయ్స్ మొత్తాన్ని అతను సేవ్ చేసుకున్న మొత్తాన్ని రీతికి ఇవ్వడం వల్ల కూడా చాలామంది అప్పుడు దాకా పాజిటివ్ ఫీడ్‌బ్యాక్‌లో ఉన్నటువంటి రాథోడ్ మీద చాలామందికి నెగిటివ్ అభిప్రాయం వచ్చేటువంటి అవకాశం ఉంది. దాని తర్వాత ఎంఎన్ఏలు కూడా రాథోడ్‌కు సహాయం చేయాలని ట్రై చేశాడు. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అతను ఆడుకోవాలన్నమాట. ఏదేమైనా సరే నిన్న జరిగినటువంటి ఆ యొక్క బాల్స్ అండ్ టాయ్స్ యొక్క గ్యాదరింగ్ గేమ్ మొత్తం నటప్లాప్ చేయడానికి కారణము రాథోడ్ అని మనం చెప్పవచ్చు.